లోకంలో భూతప్రేత పిశాచాలన్నీ పుట్టే స్థానం, ఉండే స్థానం, వాటికి పెద్ద రెసిడెన్షియల్ క్వార్టర్స్ శ్మశానం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చీకటి పడ్డాక వస్తారు. ఎక్కడికి వస్తారు అనుకుంటున్నారు? గుళ్ళోకి వస్తారు, గోపురానికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు. వచ్చి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా అండి? చాలామంది తెలియక పూజ గదిలోకి వెళ్ళరనుకుంటారు. వాళ్ళు కూర్చునేది పూజ గదిలోనే కూర్చుంటారు. ఎందుకో తెలుసా? మీరు సూర్యోదయానికి నిర్మాల్యం తీయకపోతే వాడు పువ్వు వేసేస్తాడు. రాక్షస పూజ అయిపోతుంది, ఇంట్లో దుఃఖం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు. మీరేమనాలి? అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ. ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరారు మీరు ఒకసారి ఇక్కడ లేవండి అన్నాం. నేను ఇక్కడ లేవకపోతే నన్ను లేమంటే కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను. మీరు వచ్చి కోటేశ్వరారికి పుష్పమాల వేయుచున్నాను అన్నాను అనుకోండి, పిచ్చే వెర్రే అంటారు మిమ్మల్ని. ఉత్తిష్టంతు భూత పిశాచాహ, ఓ భూత పిశాచములారా మీరు లేవండి అంటున్నారు. మీరు పూజ గదిలోకి వెళ్ళంటే ఉంటే కదూ లేమండం. ఉన్నాయి కదూ. ఎక్కడి నుంచి వచ్చాయి? శ్మశానంలోంచే వస్తాయి. వచ్చి లోకం మీద పడి అల్లరి చేస్తుంటాయి.